బ్రేకింగ్ న్యూస్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీటీసీ కిషన్ నాయక్ ఏసీబీ విచారణ 3వ రోజుకు చేరుకుంది. కోర్టు అనుమతిచ్చిన 5 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే 2 రోజుల విచారణ ముగియగా నేడు అధికారులు 3వ రోజు విచారణను కొనసాగిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు 250 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ గడిచిన 2 రోజుల్లో అడిగిన ప్రశ్నలకు కిషన్ నాయక్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తక్కువ సమయంలో ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారనే విషయంలో ఆయన ఏం చెప్పలేదు. బాలకృష్ణ, డిఎస్పీ, ఏసీబీ, మహబూబ్ నగర్ రేంజ్. నిన్నటి రోజు అనగా 8/1/2026 సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో డిస్టిక్ సివిల్ సప్లై దీంట్లో డిస్టిక్ మేనేజర్ అయినటువంటి శ్రీ కుంభం జగన్మోహన్ గారిని 50,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయనతో పాటు వాళ్ళ యొక్క డ్రైవర్ లక్ష్మణ్ నాయక్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కేసులో అనుగుణంగా కంటిన్యూషన్లో వాళ్ళ యొక్క సుపీరియర్ ఆఫీసర్ అయినటువంటి సివిల్ సప్లై ఆఫీసర్ అయినటువంటి శ్రీ కాశీ విశ్వనాథ్ గారిని, అలాగనే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీ కీమ్యా నాయక్ గారిని ఈరోజు అంటే ఎర్లీ మార్నింగ్ ప్రొసీజర్ ఆస్పెక్ట్లో విచారణ చేయడం జరిగింది. ఇంకా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కూడా లోతైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారే. సుజాత, చెప్పండి. ఏదైతే గడిచిన 2 రోజుల విచారణలో కూడా కిషన్ నాయక్ ఎలాంటి సమాధానాలు చెప్పలేదనే తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణ ఎలా ఉండనుంది? ప్రధానంగా ఏ అంశాలపై ప్రశ్నించున్నారు? అఖిల, అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి డీటీసీ కిషన్ నాయక్ని 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. గడిచిన 2 రోజుల నుంచి కిషన్ నాయక్ని ఏసీబీ అధికారులు విచారించారు. తాను ఉద్యోగం చేసినప్పటి నుంచి తక్కువ వ్యవధిలోనే 250 కోట్లు మార్కెట్ విలువ ప్రకారం ఉన్నటువంటి ఆస్తుల్ని ఎలా సంపాదించారు, తాను బినామీల పేరు మీద ఎన్ని ఆస్తులని కూడబెట్టారు, ముందు రోజే అంటే ఏసీబీ అధికారుల రైడ్స్ కంటే ముందు రోజే తాను ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఒక వ్యాపారస్తుడి దగ్గర దాచడంతో పాటు తాను కొన్ని కీలక పత్రాలను కూడా బంధువుల ఇంట్లో దాచారు అని ఏసీబీ అధికారులు గుర్తించారు. అంటే ముందస్తుగానే తనకి ఇన్ఫర్మేషన్ ఎవరించారు. గతంలో ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఏసీబీ అధికారుల సోదాల్లో 3 నుంచి 4 వరకు ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి అధికారులంతా కూడా కిషన్ నాయక్కి అత్యంత సన్నిహితులు. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, లేదు అంటే ఏసీబీ అధికారుల్లోనే కొంతమంది దగ్గర నుంచి ఇతనికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అన్న కోణంలోనే ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. నేడు కీలకంగా తాను సంపాదించినటువంటి అక్రమ ఆస్తుల సంబంధించినటువంటి వివరాలన్నింటినీ రాబట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలము 5 రోజుల కస్టడీ మాత్రమే కోర్టు ఇచ్చింది కాబట్టి 2 రోజుల గడువు ఆల్రెడీ ముగిసింది. ఈరోజు 3వ రోజులో కీలకంగా కూడా తాను సంపాదించినటువంటి ఆస్తులతో పాటు తాను ఆ ఏసీబీ రైడ్స్ జరిగేటువంటి ముందుగానే అటు బంగారాన్ని వ్యాపారస్తుడి దగ్గర దాచడానికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏసీబీ సోదాలు ముందస్తుగా జరుగుతాయని మీకు ఎలా తెలిసింది అన్న కోణంలోనే విచారణ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి చెక్ పోస్టులని గతంలో ఏర్పాటు చేసి అక్రమంగా వాహనదారుల నుంచి చెక్ పోస్టుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏకకాలంలో అనేక చెక్ పోస్టుల దగ్గర ఏసీబీ సోదాలు కొనసాగించారు. ఆ నేపథ్యంలో అధికారుల సోదాలు కొనసాగించారు. ఆ నేపథ్యంలోనే చెక్ పోస్టులను ఎత్తివేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత గతంలో పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు చాలా వరకు అవినీతికి పాల్పడ్డారని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఏసీబీ అధికారులు గడిచిన కొన్ని నెలల నుంచి వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ నాయక్ దగ్గర కూడా 250 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే దాదాపు కొన్ని వేల కోట్ల ఆస్తుని కూడా సంపాదించి తన బంధువుల పేరు మీద, అదేవిధంగా కుటుంబ సభ్యుల పేరు మీద దాచినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఇప్పటికే బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసి కీలక డాక్యుమెంట్ని స్వాధీనం చేసుకున్నారు. సంపాదించినటువంటి ఆస్తి అన్నిటినీ కూడా కేవలం ఉద్యోగం చేస్తూ ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించగలిగారు అనేది కూడా ఈరోజు ఏసీబీ విచారించనున్నది. 2 రోజుల పాటు కిషన్ నాయక్ కేవలము తనకు ఏమీ తెలియదు అని సమాధానం చెప్పడంతో పాటు కొన్ని ప్రశ్నలకు అసలుకి సమాధానాలు చెప్పకుండా తన మౌనం వహిస్తున్నాడు. ఈ రోజు
మాత్రం ఖచ్చితంగా ఏసీబీ మరొకసారి ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు రాబట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అఖిల. అయితే సుజాత, అటు బినామీల పేరు మీద కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కిషన్ నాయక్ కనుక ఈ రోజు కూడా నోరు విప్పకపోతే సో బినామీలను కూడా అదుపులోకి తీసుకుని విచారించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఇంకా భారీ మొత్తంలో అటు బంగారం, దస్తావేజులు కూడా దాచిన దాఖలాలు అయితే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరి అవి కూడా ఏమన్నా వాటిపై కూడా ఫోకస్ చేసే ఛాన్స్ ఉందా? ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకనంటే కేవలము కిషన్ నాయక్ తన పేరు మీద మాత్రమే కాకుండా తన బంధువుల పేరు మీద అలాగే తన సన్నిహితుల పేర్ల మీద కూడా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ ఇప్పటికే కీలకంగా ఆధారాలన్నిటినీ సేకరించింది. కాబట్టి కిషన్ నాయక్ ఈ 2 రోజుల్లో తను నోరు విప్పాడు అని అంటే ఖచ్చితంగా కూడా ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఆ సంపాదనలకి సంబంధించినటువంటి అన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిషన్ నాయక్ మాట్లాడకపోతే మరొకసారి కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే తన బంధువుల పేరు మీద ఎక్కడైతే ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇన్ని ఆస్తులని ఉద్యోగం చేస్తూ కూడబెట్టడం అనేది అసలుకి అసాధ్యం అని చెప్పుకోవచ్చు. కానీ మార్కెట్ వాల్యూనే 250 కోట్ల రూపాయలు ఉంది అని అంటే బయట ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఎన్ని వేల కోట్ల వరకు ఉంటుంది అనేది కూడా అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు బంధువులను కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కిషన్ నాయక్ కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ తన పేరు మీద కంటే కూడా ఎక్కువగా బంధువుల పేరు మీద బినామీలతోనే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా అటు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈరోజు 11 గంటలకి ఏసీబీ ఆఫీస్కి కిషన్ నాయక్ని తీసుకొచ్చి విచారిస్తారు అఖిల. సుజాత, అయితే ఇంత పెద్ద మొత్తంలో తక్కువ టైంలోనే ఇంత ఆస్తులు సంపాదించారు కాబట్టి సో ఎవరి హస్తమైన ఇంకా ఉంది అనుకోవచ్చా? సో ఆ కోణంలో ఏమైనా ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఈ ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి గత 6 నెలల నుంచి కూడా ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి అధికారులని అదేవిధంగా వాళ్ళ పదవీ కాలం ముగియక ముందే అంటే ఇంకా కూడా ఉద్యోగ ఉన్నా కూడా వాళ్ళంతట వాళ్ళే మేము ఉద్యోగానికి వద్దు అని చెప్పేసి వాళ్ళు రిజైనింగ్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా చాలామందికి అంటే ఉద్యోగం టైం ఇంకా ఉన్నప్పటికీ ఎందుకు వీళ్ళు ఉద్యోగం వద్దు అని చెప్పేసి ముందస్తుగానే నోటీస్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోవడంతో ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఎందుకు ఈ ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అధికారులు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి హై పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు ఇంకా వాళ్ళకి ఉద్యోగం గడువు ఉన్నా కూడా ఈ ఉద్యోగం మాకు వద్దు అని తమంతట తామే వెళ్ళిపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేసి మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి దాని మీద ఫుల్ ఫోకస్ చేశారు. అప్పుడే ఈ చెక్ పోస్టులకి సంబంధించినటువంటి దగ్గర ఈ అధికారులు ఎక్కువగా వచ్చేటువంటి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, దాంతోపాటు ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా ఇష్టానురాజ్యంగా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ ద్వారా బయటపెట్టింది. ఆ తర్వాత అధికారులు ఒక భయం ఏర్పడింది, మమ్మల్ని కూడా ఏసీబీ రైడ్స్ చేస్తుందేమో, మా ఇళ్లలో సోదాలు చేస్తుందేమో, మమ్మల్ని జైలు పాలు చేస్తుందేమో అని భయంతో చాలామంది వాళ్ళకు ఉద్యోగం ఇంకా పదవి కాలం ఉన్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎవరైతే ఏసీబీ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేశారో అత్యంత సన్నిహితులుగా కిషన్ నాయక్ ఉన్నారు కాబట్టి కిషన్ నాయక్ పాత్ర మీద కూడా అనుమానం వచ్చి ఏసీబీ అధికారులు ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మొదట క్లారిటీ వచ్చిన తర్వాతే తనని ఆ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం, తన ఇంటి మీద రైడ్ చేయడం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఈరోజు 3వ రోజులో కీలకంగా కూడా తన అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీదనే ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.